గర్జిస్తున్న యాదవులు ఖండిస్తున్న యాదవ సంఘాలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ పై పులివెందులలో జరిగిన దాడిని ఖండిస్తూ దాచేపల్లి మండలం వైఎస్ఆర్సీపీ నాయకుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిన్న చేసినటువంటి దారుణమైన పని ఒక సామాన్య వ్యక్తి మీద కాదు మీరు చేసింది, ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి ఆర్ రమేష్ యాదవ్ గారు మీరు చేసినటువంటి చర్యని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం. అతను సామాన్య వ్యక్తి కాదు, అతను ఒక ఎమ్మెల్సీ. మీరు అలాంటి వ్యక్తి మీద దానం చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల్లో జడ్పీటీసీ పోటీ చేశారు, గెలవండి. పోటీ చేయడం అనేది సహజం, నువ్వు గెలవచ్చు, నేను గెలవచ్చు. ఇలాంటి తప్పు పని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా తీవ్రమైన చర్య. మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, మేము కొట్టే రోజు వస్తాం, అది చాలా తీవ్రంగా ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే చాలా తీవ్రంగా కూడా ఉంటుందని మేము టీడీపీ నాయకులకి హెచ్చరించి చూస్తున్నాం. ఓకే, మీరు మంచి పథకాలు పెట్టామన్నారు, ఆ పథకాలు పెట్టి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, మీ పథకాలు వివరించుకోండి, మీరు గెలవండి. మీరు ఓడిపోతామనే అక్కస్తోటి ఒక గ్రామ పంచాయతీ పులివెందుల్లోని నెల్లిమల్ల గ్రామాన్ని వేస్తున్న ఒక రమేష్ యాదవ్ గారి మీద 100 మంది మా కుమ్మడిగా రాడ్డులు కర్రలు తీసుకునేట చేయటం అనేది ఒక పిరికి పందే చర్యలాగా మేము యాదవ్ జాతి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. గుర్తు పెట్టుకోండి ఖబర్దార్ టీడీపీ నాయకులారా, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళండి, మీ పథకాలకు తెచ్చుకోండి. అంతేగాని ఈ దాడులకి ప్రతిదాడులు అనేది మీరు చేయవలసిన అవసరం లేదు. రేపు గెలుపు అనేది నల్లేరు మెలగలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జడ్పీటీసీ గారు గ్యారంటీగానే చెప్తున్నాం.